అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క తల్లిగా నిలిచింది ఈడ. కాకపోతే ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నానో నా ఇంట్లో పుట్టి నా చేతో సేవలు చేసుకుంటుంది ఆ తల్లి. నాకు అదే సంతోషం. 10 మంది బాగా ఉండాలా, ఆ తల్లి అని వాళ్ళకి తలా పుణ్యం ఉండి అందరినీ ఆదరించుకొని ఆ తల్లికి అందరినీ కాపాడాలని నేను కోరుకునేది ఇది ఒక్క కోరికనే. 5 అవతారాలు: ముక్కుపోగు పెద్దమ్మ, సౌడమ్మ, కొత్తూరు సుబ్బరాయుడు, నాగమ్మ, సుంకులమ్మ. అమ్మల్లో అందరు వెలిసినారు. కాకపోతే నాకు అదే సంతోషం. అందరి ఇంట్లో నా ఇంట్లో వెలిసినందుకు ఎంత సంతోషపడతానంటే నేను అంత సంతోషపడతాను. వస్తున్నారు కానీ పానం బాగా లేకునే ఉంచి వచ్చి అమ్మది కాటికి తీసుకుపోయి పెట్టుకునే ఉంచి సంతోషంతో పిల్లలు ఏడుపు ఉంచి మానుతున్నారు. ఆనందంగా ఉన్నారని చెప్పేతోళ్లే గాని నేనైతే పెట్టుకొని ఎవరికి చేపు చూయలే. కానీ వాళ్ళు ఎంతకు వాళ్ళే తీసుకొని పోయి మా పిల్లలు బాగున్నారు అనుకుంటున్నాను మాత్రమే విన్నాను. ఇది తెలుగుపేట బనగానపల్లె పిల్ట నీరకాడ ముక్కుపోగు పెద్దమ్మ అని వెలిసింది. నా పేరు నాగముని. మేము గోర్కల్ గ్రామం నుంచి వచ్చాం. మాది పాణ్యం మండలం. ఇక్కడ బనగానపల్లెలో తెలుగుపేట పెద్దమ్మ వేప చెట్టులో పెద్దమ్మ తల్లి వెలిసిందని చూడడానికి వచ్చాము. నాకైతే పానం బాగాలేకుండంటే ఇక్కడ అందరం కట్టించుకుంటే బాగా అవుతుందని అనుకుంటే నేను విని వచ్చినాను. బాగా అవుతుందని అదే అందరూ బాగా అవుతుందని అనుకుంటున్నారు. ఇంకా ఇది పెద్ద ఫేమస్ కావాలని నేను అనుకుంటున్నాను. అందరూ బాగా నమ్మాలని అనుకుంటున్నాను. 5 అవతారాలు వేప చెట్టులో బాగా ముక్కుపోకు అమ్మవారు, కొత్తూరు సుబ్బరాయుడు, అట్లా నాగమ్మ, అట్లా 5 సౌడమ్మ, సుంకులమ్మ, 5 అవతారాలతో ఇక్కడ అనేది వెలిసింది. మేము వేప చెట్టుకు తెలుగుపేటలో బనగానపల్లెలో అమ్మవారు పుట్టిందనమాట. మేము చూడడానికి వచ్చినాం. మేము మొత్తం 15 మంది వచ్చాం. ఆటో తీసుకొని వచ్చినాం చూడడానికి వచ్చాం. నా పేరు లక్ష్మి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.